వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు శ్రేయస్కరమంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి తడుల లభ్యతను బట్టి రైతులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. యాసంగిలో ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఏ సమయంలో విత్తుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. రైతులు రబీ పంటల సాగుకు సిద్ధమవుతుంటారు. ఇందుకోసం ఇప్పట్నుండే విత్తన సేకరణ చేస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా రబీలో కూడా బావులు, చెరువుల కింద తేలిక భూముల్లో సైతం వరి సాగు చేస్తున్నారు రైతులు. అయితే రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట మార్పిడి వలన పంట నాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజల కొరత తగ్గుతుంది. అంతేకాదు, పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది. అయితే ఏ నేలల్లో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు వానాకాలం పంటలు అనేది చివరి దశలో, అంటే ముఖ్యంగా ఏంటంటే వరి మనకు గింజ పాల్పు దశలో ఉంది. అదేవిధంగా పత్తి గూడు ఏర్పడే దశలో ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మనకు వానాకాలం కూడా సీజన్ కూడా దాదాపు పూర్తి అయిపోయినది. మనకి యాసంగి సీజన్ అనేది మనకు అక్టోబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఈ యాసంగి పంటలలో వరి కాకుండా మనము ఈ ఆరుతడి పంటలైనటువంటి అపరాలు మరియు నూనె గింజ పంటలను వేసుకున్నట్లయితే మనకు పంట మార్పిడితో పాటుగా భూసారం కూడా రక్షించుకొని మనం మంచి దిగుబడులు సాధించుకోవడం అవుతాం. ఈ క్రమంలోనే ముఖ్యంగా మనము యాసంగిలో అపరాల పంటలు మరియు నూనె గింజ పంటలను అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడం వలన మనము మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఈ అపరాల పంటలను కనుక చూసుకున్నట్లయితే మనకు పెసర, మినుములు, ముఖ్యంగా ఈ యాసంగి మొదట్లో అంటే సెప్టెంబర్ 15 నుంచి ఈ అక్టోబర్ 15 వరకు మనము పెసర, మినుము పంటలను వేసుకోవచ్చు. దాదాపు ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనము సరిపోతుంది. మనకు మంచి దిగుబడినిచ్చే తక్కువ కాల పరిమితి గల పెసర పంటలు, ముఖ్యంగా WGG42 వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన యాదాద్రి అనే రకము 60-65 రోజులలో మనకు పంట అనేది చేతికొస్తుంది. అదేవిధంగా MGG295 మధ్య పెసర, ఇవన్నీ మంచి రకాలు మనకు దాదాపు 70-75 రోజులలో మనకు మంచి చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము పంట మార్పిడి కూడా చేసిన వాళ్ళము. అదేవిధంగా మినుము కూడా దాదాపు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనము వేసుకోవడానికి అనుకూలమైన సమయము. 6 నుంచి 8 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. దాదాపు 4.5 నుంచి 5 క్వింటాల దిగుబడి ఎకరానికి వస్తుంది. మనకు PU31, అదేవిధంగా MBG307 ఇటువంటి రకాలు అనేది మనకు ఈ మినుములో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో రైతు సోదరులు కందిని కూడా మనము యాసంగిలో వేసుకుంటారు. ముఖ్యంగా ఈ యాసంగిలో వేసే కంది ఉత్తర కందిలాగా చాలా వరకు వేస్తున్నారు కాబట్టి కందిని కూడా దాదాపు మనము అక్టోబర్ మొదటి వారం వరకే, అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు మనకు ఈ LRG41 కానీ, తర్వాత WGG65, అదేవిధంగా WG3 కానీ ఇటువంటి రకాలను ఎంచుకొని మనము మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. అదే కాకుండా మనకు ఈ అపరాల పంటలలో అలసంద కానీ, ఉలవలు కానీ కూడా మనము దాదాపు ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనంతోటి మనము ఈ అక్టోబర్ చివరి వరకు కూడా వేసుకుంటే ఈ అపరాల పంటలతో మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇవి తక్కువ కాల పరిమితి అయి ఉండి మంచి దిగుబడులను సాధించి మనకు మార్కెట్లో కూడా వీటి అపరాలకు మంచి రేటు ఉండడం వల్ల తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడిని, అదేవిధంగా మంచి ఆదాయాన్ని కూడా గడించిన వల్లం అవుతాం. రబీ సీజన్లో నేల స్వభావాన్ని బట్టి 3 రకాలుగా విభజించి రైతులు పంటలను సాగు చేసుకోవాలి. వర్షాధారంపై ఆధారపడిన నేలలు, నీటిపారుదల కింద ఆరుతడి పంటలు సాగుకు అనువుగా ఉన్న నేలలు, నీటిపారుదల, బోరుబావుల కింద వరిని సాగు చేసేందుకు అనువుగా ఉన్న నేలలను బట్టి రైతులు సాగుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా నూనె గింజల పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో నూనె గింజల పంటల సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. వరి తర్వాత నూనె గింజ పంటలను సాగు చేసుకున్నట్లయితే మంచి డిమాండ్లు ఉన్న పంటలను సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకొని ఆదాయాన్ని పొందవచ్చు. ఈ నూనె గింజ పంటల్లో ఎక్కువగా సాగు విస్తీర్ణంలో ఉన్న పంట వేరుశెనగ. ఈ వేరుశెనగ కనుక చూసుకున్నట్లయితే
మనకు ఉత్తర మరియు మధ్య తెలంగాణ ప్రాంతాలకు ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనము ఈ వేరుశనగ పంటను వేసుకోవచ్చు. అదే మనము దక్షిణ తెలంగాణ మండలానికి చెందిన ప్రాంతాలు అయితే మనకు దాదాపు నవంబర్ 15 వరకు కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి రకాలు కద్రి అనే పేరుతోటి కద్రి K6, K9, అదేవిధంగా లేపాక్షి మరియు జగిత్యాల పల్లివన్, అదేవిధంగా ట్యాక్ 24 ఈ రకాలు అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండి మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది. వీటి కాల పరిమితి దాదాపు 100 నుంచి 120 రోజుల మధ్య ఉండి మనకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది కూడా వస్తుంది. ముఖ్యంగా ఒక ఎకరానికి 60 నుంచి 80 గింజల పల్లి గింజలు తీసుకున్నట్లయితే మన ఎకరానికి విత్తనం అనేది సరిపోతుంది. ఇందులో K6 అనే రకము దాదాపు 110 నుంచి 115 రోజుల కాలపరిమితి గడి మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి జగిత్యాల పల్లివన్ అనే పల్లి రకం కూడా మనకు ఈ మధ్యలోనే విడుదల కావడం జరిగింది. ఇది కూడా 110 నుంచి 115 రోజుల కాలపరిమితి ఉండి యాసంగిలో ముఖ్యంగా నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. అదేవిధంగా మనకు కుసుమలు అంటే ఈ సాఫ్లవర్ కుసుమలు మనము ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మనం దాదాపు నవంబరు ఫస్ట్ వీక్ వరకు, ఫస్ట్ ఫోర్ట్నైట్ వరకు మనము మొదటి పక్షం వరకు వేసుకోవడానికి ఈ కుసుమాలు అనేది కూడా మంచి అందుబాటులో ఉన్న రకాలను తీసుకొని మనం మంచి దిగుబడులను సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మనకు ఈ ఏదైతే కుసుమలలో నారి 6, నారి 1 అనే రకము, TSF 1 అనే రకాలను మనం పెంచుకొని మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. దాని తర్వాత ఆవాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో ఈ ఆవాలు అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట. ఈ ఆవాలలో ముఖ్యంగా 2 నుంచి 2.5 కిలోల విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా మనకు ఈ పూస అగ్రాని, అదేవిధంగా నరేంద్ర అనే రకాలు మనకి ఆవాలలో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మనము పొద్దుతిరుగుడు, ఈ పొద్దుతిరుగుడును కూడా మనము ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు లేదు అనుకుంటే లేట్ అయితే మనము డిసెంబర్ 15 వరకు కూడా ఈ పొద్దుతిరుగుడు పంటను వేసుకోవచ్చును. దాదాపు 2.5 నుంచి 3 కిలోల విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోతుంది. మనకు ఈ DRSH 1 అనే మనకు దాదాపు హైబ్రిడ్ సంకర రకాలు అనేది అదేవిధంగా కొన్ని ప్రాచుర్యం పొందిన ఏదైతే నిర్దేశించబడిన ప్రైవేట్ సంకర రకాలను తీసుకొని కూడా మనము ఈ ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవచ్చును. ఆఖరి నూనె గింజ పంటను చూసుకున్నట్లయితే నువ్వులు, ఈ నువ్వుల పంటను ముఖ్యంగా మనము యాసంగి అంటే వానాకాలంలో వరి కానీ పత్తి కానీ తీసేసిన తర్వాత మనము జనవరి 2వ పక్షం అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మనం ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. మనకు ప్రస్తుతము కొత్తగా విడుదలైనటువంటి JCS 1020 జగిత్యాల తిల్వన్ కానీ, అదేవిధంగా శ్వేత కానీ, హిమ కానీ ఇటువంటి రకాలను తీసుకొని మనము నువ్వులను సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు దాదాపు ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశాలు అనేది ఉంది. ఇవే కాకుండా మనకు ఈ అపరాలు, నూనె గింజలు కాకుండా మనకు ముఖ్యంగా చిరుధాన్యాలు, ఈ రాగులు, అదేవిధంగా జొన్నలను కూడా మనము ఈ యాసంగిలో సాగు చేసుకోవచ్చును. జొన్నలు ముఖ్యంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ జొన్నలను కూడా మనము సాగు చేసుకోవచ్చును. ఇందులో ముఖ్యంగా మనకు ఈ మాగి జోవర్ కింద కిన్నెర అనే రకం MJ270, అదేవిధంగా CSV 29R, అదేవిధంగా SVT 68 తాండూరు జొన్న ఇటువంటి రకాలను మనము కనుక సాగు చేసుకొని అధిక దిగుబడులు, అదేవిధంగా NTJ5 అంటే నంద్యాల జొన్న అనేది కూడా మనకు ఈ పొట్టి రకం ఉండి అధిక దిగుబడినిచ్చే జొన్న రకాలను కూడా మనము సాగు చేసుకోవచ్చును. ఇది ఒక ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఇది కాకుండా రాగులను కూడా మనం అక్టోబర్ చివరి వరకు కూడా వేసుకొని చేసుకోవచ్చును. అదేవిధంగా ఇక చివరికి ఏంటంటే ముఖ్యంగా మొక్కజొన్న, ఈ మొక్కజొన్నను సాధారణంగా మనము ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు వేసుకోవచ్చును. అదేవిధంగా వరి తర్వాత వరి సాగు చేసిన మళ్ళల్లో 0 టిల్లేజ్ ద్వారా కానీ వరి తీసేసిన తర్వాత వచ్చేదాన్ని మనము ఈ అక్టోబర్ 15 తర్వాత అంటే నవంబరు మొదటి పక్షం నుంచి చివరి పక్షం వరకు అంటే డిసెంబర్ మొదటి పక్షం వరకు కూడా మనము ఈ మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవచ్చును. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయినటువంటి ఈ DHM 117 కానీ DHM 121 కానీ అంచి అధిక దిగుబడినిచ్చి 100 నుంచి 105 రోజుల కాల పరిమితి గల మొక్కజొన్న పంటలను వేసుకొని
అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఇవే కాకుండా ముఖ్యంగా అపరాల పంటల్లో మనకు ఈ శనగ అనేది కూడా చాలా ప్రధానమైన పంట. ఈ శనగను మనము ఉత్తర తెలంగాణ మండలాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ శనగ పంటను కూడా చూసుకున్నట్లయితే మనము ఈ నవంబర్ 15 వరకు కూడా మనము అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 15 వరకు కూడా మనం శనగను వేసుకోవచ్చును. ఇందులో దేశీవాలి మరియు కాబూలి రకాలు ఉంటాయి. ఇందులో అధిక దిగుబడినిచ్చే మంచి రకాలను మనకు అనుకూలంగా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను సాధించుకోవచ్చును. ముఖ్యంగా దేశీవాలి రకాలలో చూసుకున్నట్లయితే JG11 కానీ, అదేవిధంగా నంద్యాల శనగ 1, నంద్యాల శనగ NBG 47, NBG 3 అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కాబూలీ రకాలు అంటే కొంచెం పెద్ద సైజు గింజలు ఉండే రకాలను కూడా తీసుకొని మనము ఈ నవంబర్ 15 వరకు కూడా విత్తుకున్నట్లయితే మనకు దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ శనగ పంట కూడా అయిపోయి మంచి దిగుబడులు అనేది కూడా సాధించుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయంలో కనుక సాగు చేసి మంచి యాజమాన్య పద్ధతిలో కనుక పాటించినట్లయితే మనకు ఈ కేవలము పంట వైవిధ్యీకరణతో పాటుగా భూసారం పెరిగి మంచి దిగుబడిని సాధించుకొని నికర ఆదాయాన్ని పొందవచ్చు. యాసంగిలో ఉన్న నీటి వసతిని బట్టి మార్కెట్ రేటు, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకోవాలి. సరైన సమయంలో సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే భూసారం పెంపొందించుకోవడమే కాకుండా అధిక దిగుబడిని పొంది నికర ఆదాయం పొందవచ్చు.